హాయ్ హాయ్ డార్లింగ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చేసి 24 మార్నింగ్ 7:30. హైదరాబాద్లో ఉన్నా. విజయవాడ వెళ్ళిపోతున్నా ఈరోజు. యాక్చువల్లీ 1 మంత్ ట్రిప్ గోవా ప్లస్ పూణే అనుకున్నాను. కట్ చేస్తే నేను ల్యాప్టాప్ మర్చిపోయి వచ్చాను ఇంటికి. అందుకే నేను వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వీడియోస్ అందుకే పెట్టలేకపోయాను. ఎడిటింగ్ చేయాలి. అండ్ అలాగే సరే ఫోన్లో ఎడిట్ చేసి పెడదాం అనుకుంటే ఈ రూమ్లో నేను మా ఫ్రెండ్ గెస్ట్ హౌస్లో ఉన్నాను. ఆ గెస్ట్ హౌస్లో వైఫై లేదు. మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టాను కదా, 1-2 minutes రీల్. ఆ రీల్ అప్లోడ్ అవడానికి 25 minutes పట్టింది. ఇప్పుడైతే విజయవాడ అయితే వెళ్తున్నాను. విజయవాడకి వెళ్ళాల్సిందే. ఇప్పుడు అనుకోవచ్చు ల్యాప్టాప్ తీసుకొని పూణేకి గోవాకి వెళ్ళిపోవచ్చు కదా అని అనుకున్నాను. కానీ ఎలాగూ మార్చ్ ఎండ్ ఏప్రిల్ 15th దాకా 2 weeks ట్రిప్ ఉంది ఇంకోటి. విజయవాడ ఇప్పుడు 6 hours రైడ్. ఇది ఈరోజు చాలా స్లోగా వెళ్తున్నాను. ఎందుకు నాకు ఈరోజు స్లోగా రైడ్ చేయాలండి. బాయ్ హైదరాబాద్. మళ్ళీ ఏప్రిల్ దాకా కనబడిన హైదరాబాద్ లో. యాక్చువల్లీ ఏప్రిల్ కూడా ఫ్రెండ్ పెళ్లికి వస్తున్నాను. అండ్ నా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారు, నువ్వు ఈ మధ్య కొంచెం జనాలు కనబడుతున్నావు కదా, సో నీట్ కనబడాలంటే కొంచెం వాచ్ చేసుకుని తిరుగు, వాచ్ చేసుకుంటే అబ్బాయిలు కొంచెం బాగుంటారని చెప్తే సో వాచ్ కొన్నాను. తక్కువే, చీప్. అంటే క్యాషియోది 2600 ఏదో డైలీ యూజ్. నా స్కిన్ టోన్ కి కొంచెం సిల్వర్ అండ్ అలాగే ఇది బ్లూ డయల్, కొంచెం నీట్ కనబడడానికి అంతే. చలో ప్యాకింగ్ అయిపోయింది. 1 2 3 4. ఇక్కడ సర్వీస్ అని వస్తుంది, ఎందుకు అర్థం కావట్లా. యాక్చువల్ సర్వీస్ ఇంకా టైం ఉంది. 3500 తిరిగింది. అండ్ అలాగే ఇంకా 1 month ఉంది. బట్ విజయవాడ వెళ్ళగానే చూపిస్తాను, నథింగ్ టు వర్రీ. టైం వచ్చేసి 8:40 అంటే ఈరోజు చాలా మెల్లిగా వెళ్తాను. 6 hours అంటే 2:30 విజయవాడ. ఇక్కడ రేంజ్ 310 చూపిస్తుంది. ఇంకా 4 liters కెపాసిటీ ఉంది. అంటే నిన్న మొత్తం 11 liters ఉన్నాయి. యావరేజ్ 30యా? వాట్ 30 యావరేజా? 30 యావరేజ్ ఇస్తే ఇంక నేను సుఖపురుషుణ్ణి. సో నేను బాచుపల్లి నుంచి స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడు ఊళ్ళో ఊరు మొత్తం తిరిగి ఎల్బీ నగర్ నుంచి పోవాలి. సో నేను ఊరికి ఈ చివరి ఉన్నాను, ఇప్పుడు ఊరికి ఆ చివరికి వెళ్ళాలి. ఈ స్ట్రెచ్ ఈ సిటీ వరకు 1.5 పడుతుంది. మళ్ళీ ఎల్బీ నగర్ నుంచి విజయవాడ 2.5 గంటలు. అలా ఉంటుంది అనమాట సిటీ. అంటే సర్వీస్ అని వస్తుంది కదా, ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెక్ చేశాను. ఏమైనా లీక్స్ ఉన్నాయని చెక్ చేశాను. ఏమీ లేదు నాయన, అదేదో సెన్సర్ ఎర్రర్ అయ్యి ఉంటుంది. సో టైం వచ్చి 10 అయింది, 10 o'clock. సో ఎగ్జాక్ట్గా 1.5 సిటీ దాటడానికి. పెట్రోల్ అవసరం లేదు. ఇందాక 300 చూపించింది కదా, ఇప్పుడు 250. ఫ్యూల్ రేంజ్ 250 చూపిస్తుంది. అండ్ మా ఇల్లు 250, అది కూడా ఎగ్జాక్ట్ 250. అంటే పెట్రోల్ కొట్టకుండా వెళ్ళిపోవచ్చు, కానీ కొడతాం. సూర్యాపేట దాటాక పెట్రోల్ కొట్టించుకుంటాం. ఈ బైక్ ఎలా అంటే రోడ్డు ఎలా ఉన్నా వెళ్ళిపోవచ్చు. మట్టిలో గుంటల్లో బ్రేకులు కూడా వేయవసరం. చిన్న స్టాప్ కార్నివల్. ఇక్కడ ఎప్పుడు ఆగలేదు నేను, ఫస్ట్ టైం ఆగుతున్నా. సౌత్ ఇండియా లార్జెస్ట్ హైవే ఫుడ్ కోర్ట్ అంట. టైం వచ్చి 11:56. సో సెకండ్ స్టాప్. ఎప్పుడు 2 times ఆగలే. సో దిస్ సెకండ్ స్టాప్.
ఇంకా 100 కిలోమీటర్స్, 100 కిలోమీటర్లు. క్రూజ్ కంట్రోల్ 80లో పెట్టా. సో ఇది ఎవరు చేయకండి నాయన. క్రూజ్ కంట్రోల్ అంటే అడ్వాంటేజ్ ఏంటంటే అది దాని పని చేసుకుంటూ ఉంటుంది, మనం కొంచెం చిల్ అవ్వచ్చు. సో ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది, మీరు ఇలా చేతులు తీసి నడపద్దు, ఓకేనా. సో హ్యాపీగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. 80 ఈరోజు ఎప్పుడు ఇంత స్లోగా పెట్టలేదు నేను. 80 దాట్లా, హైయెస్ట్ 80, టాప్ 80. సో 80లో అలా వెళ్ళిపోతూ ఉన్నా, అలా చిల్ అవుతున్నా. ఇంకో 100 కిలోమీటర్లు. ఇదేమో 3:17కి రీచ్ అవుతుంది చూపిస్తుంది. 3 o'clock, 3కి ఇంట్లో ఉంటా. సో అది క్రూజ్ కంట్రోల్ వల్ల ఏంటి, జనాలు అవసరమా క్రూజ్ కంట్రోల్ అడుగుతూ ఉంటారు కదా. సో ఇది క్రూజ్ కంట్రోల్. వెనకాల కార్లు వచ్చినప్పుడు మనం కొంచెం హ్యాండిల్ పట్టుకుంటే వాళ్ళు కంగారు పడరు. మనం చేతులు వదిలేయడం వల్ల వాళ్ళు కంగారు పడతారు. ఏంద్ర రైట్ చేతులు వదిలేసాడు, సడన్గా మన మీద వచ్చి పడతాడా, మన కింద వచ్చి పడతాడా అనుకోవచ్చు. సో వెనకాల ఎప్పుడు చూసుకుంటూ ఉంటూ ఎవరినారు వస్తున్నప్పుడు హ్యాండిల్ పట్టుకుంటే వాళ్ళు చిల్ అవుతారు, వాళ్ళు ఆరామ్సే వాళ్ళ దారిని వెళ్ళిపోతారు, మన దారిని మనం పోతూ ఉంటాం, ఓకే. అది సో క్రూజ్ కంట్రోల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాగ చేతులు చిల్ అవ్వచ్చు హ్యాపీగా, ఆరామ్సే. చాలా మళ్ళీ అప్డేట్ ఇస్తాను. ఆగనా వచ్చేది రాంగ్ రూట్లో. ఆంటీ ఆగంటే ఏందంటే ఇక్కడ ఇంకో కొండ కొట్టేశారు, సగం కొండ వెళ్ళింది. ఈ సగం కొండ పసక్ దేవుడా. ఇప్పుడు ఈ కొండల వల్ల ఈదురుగాలులు, వానలు, ప్రెషరు ఎన్నో సంవత్సరాలుగా, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఉన్న ప్రెషరు, హీట్ మొత్తం మారిపోద్ది. సపోజ్ ఇది ఎండను ఆపుతుంది అనుకోండి, ఇది ఊళ్ళోకి రాకుండా ఇప్పుడు ఇది లేకపోయేసరికి మారిపోతుంది. లేదా దీనివల్ల వాన పడుతుంది అనుకోండి, ఇప్పుడు ఇది తీసేయడం వల్ల ప్రెషర్ తగ్గి వాన పడకపోవచ్చు, అదనమాట. ఇప్పుడు సగం పోయింది కదా, ఇంకా 4-5 ఏళ్ళలో అసలు ఈ కొండే ఉండదు ఇటువైపు వస్తే. థ్యాంక్ యూ రా. సో ఇది ఒక ఫ్లైఓవర్, ఇది మెయిన్ ఫ్లైఓవర్. ఏంటంటే అంతకుముందు ఫ్లైఓవర్ లేకపోతే ఇది కనకదుర్గమ్మ గుడి మీద నుంచి బస్ స్టాండ్కి వెళ్తుంది. సో మొత్తం ట్రాఫిక్, ఊరు మెయిన్ 1 టౌన్, కనకదుర్గమ్మ గుడి వెనకాల మొత్తం అంతా 1 టౌన్. సో ఎంత ట్రాఫిక్ జామ్ అంటే అప్పట్లో మా ఊరు విజయవాడ. ఇది వచ్చిన తర్వాత అసలు కింద ఇది వచ్చిన తర్వాత డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళిపోతుంది. లెఫ్ట్ సైడ్ కనకదుర్గమ్మ గుడి, రైట్ సైడ్ కృష్ణ బ్యారేజ్, రెండింటి మీద నుంచి కవర్ చేసుకుంటూ డైరెక్ట్ బస్ స్టాండ్ వెళ్ళిపోద్ది. సో బస్సు అసలు ఎంత టైం సేవ్, ఎనర్జీ సేవ్, ఫ్యూయల్ సేవ్. ఇది కృష్ణ నది ఇది కనబడుతుంది అనుకుంటా. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ వాట్ ఐఎమ్ షోయింగ్. అది భవానీ ఐలాండ్స్. ఇప్పుడు ఒక్కసారి కూడా పోలేదు నేను, ఒక్కసారి కూడా పోలేదు. మా కాలేజీలో ఇప్పుడు చాలామంది వెళ్తూ ఉండేవాళ్ళు, కానీ నాకు ఎప్పుడు కుదరలేకపోవడం. సో ఇది కనకదుర్గమ్మ గారి గుడి, ఇదిగోండి అది ఎంట్రన్స్ కనకదుర్గమ్మ గుడి. బ్యారేజ్ అదిగోండి బ్యారేజ్, ఓకేనా. ఇలా ఎక్కితే కనకదుర్గమ్మ గుడి. అంతకుముందు కిందంత ట్రాఫిక్ అసలు ఎట్లా ఉండేదంటే గంటలు కొట్టేది. ఇది బ్యారేజ్ అవతల రైల్వే ట్రాక్, దాని అవతల వారధి. మనం వారధి మీద నుంచి వెళ్తాం. బ్యారేజ్ మీద నుంచి వెళ్ళాలంటే ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి రావాలి. దాని బదులు స్ట్రైట్ కొట్టేస్తే ఇదంతా హైవేనే, ఇదంతా హైదరాబాద్ విజయవాడ హైవే. 3 ట్రాక్స్ ఉంటాయి ట్రైన్కి, 3 ట్రాక్స్. ఇది పవర్ గ్రిడ్. వెనకాలేమో విజయవాడ అవుట్స్కట్స్లో కొండపల్లి దగ్గర థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. థర్మల్ పవర్ ప్లాంట్, హైడ్రల్ పవర్ ప్లాంట్ కాదు, థర్మల్ పవర్ ప్లాంట్. సో ఇక్కడ హైవే దిగేసాం కదా, అది బస్ స్టాండ్. ఈ ట్రైన్ ట్రాక్ దాటంగానే బస్ స్టాండ్.
తాత ఆగు తాత, ఓయ్ తాత గడ్డం పెంచండి గట్టిగా. ఏంది నాకు హైదరాబాద్ భాష వస్తుంది. సో ఇది బస్ స్టాండ్. లెఫ్ట్ తీసుకుంటే ఏషియాస్ బిగ్గెస్ట్ బస్ స్టాండ్. చాలా 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 పెద్ద బస్ స్టాండ్ ఇది. సో యా వచ్చేసా ఇంటికి. హైదరాబాద్ రైడ్ అయిపోయింది. తెల్లగడ్డ మళ్ళీ కనబడుతుంది. సో థ్యాంక్ యూ డార్లింగ్, వాట్ ఎ లవ్లీ సిటీ. రేపు వ్లాగ్లో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.